నిలబడతాను. నేను ఏమన్నానంటే అనకాపల్లి బెల్లం ఉన్నాడు కదా మన ఐటీ మినిస్టర్, అక్కడ నిలబడతా. లేకపోతే శ్యాంబాబు నా క్యారెక్టర్ ఇచ్చాడని ఏడ్చాడు కదా అంబటి రాంబాబు. ఆయన ఏంటంటే నాకు నిజంగా డైలాగులు చెప్పడం, పరిగెట్టడం, బయటలు చేయడం అక్కడ వరకు అయితే నేను బాగా చేయగలుగుతాను. డ్యాన్స్ ఉండగా ఆయన చేసినట్టు నాకు రాదు. రేపు పొద్దున్న ఆయన ఏదైనా జబర్దస్త్ ప్రోగ్రామ్ కానీ పనికొస్తాడు ఓడిపోయినప్పుడు. సో ఎప్పుడూ ఒకళ్ళ మీద పడి ఏడవడం తప్ప. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ రోజా గారు గుడ్ మార్నింగ్ కొత్తగా చెప్పిందారు, ఇలా అంది. ఇలా మా నాయకుడు వైజాగ్ వెళ్ళినప్పుడు ఇలా అంది. అది అసభ్యం కాదు. దాడి సత్యనారాయణ గారు మాట్లాడిన దాన్ని మేము ఖండిస్తాం. ఒక పార్టీలకు అతీతంగా ఒక మహిళ మీద అలాంటి మాటలు మాట్లాడటం అనేది తప్పు. కానీ మనం ఏం చేస్తాం దీనికి? ఉత్తరాది మన చెన్నై నుంచి మరి వాళ్ళకి తెలియదు కదా. జరిగిన వారానికి హీరోయిన్లు అందరూ స్పందించారు. ఆవిడకి ఇలా జరిగిందని మేము బాధపడుతున్నామని చాలా ఇదిగా ఎదురు చేసుకుని ఎన్ని చేశారు. అంత ఎందుకంటే వాళ్ళ నియోజకవర్గంలో చిత్తూరు జిల్లా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏమీ మాట్లాడలేదు, నారాయణ స్వామి గారు డిప్యూటీ ఏమి మాట్లాడలేదు, ఎమ్మెల్యేలు మాట్లాడలేదు, మహిళా ఎమ్మెల్యేలు మహిళా మంత్రులు ఒక్కలైనా మాట్లాడారు? ఎవరు మాట్లాడలేదు. ఇదేంటంటే అహంకారం ఎక్కువగా ఉంటుంది. కాలగర్భాన్ని కలిసిపోతారు. రేపు చూడండి, ఇప్పుడు దానికి సంబంధం లేదు. తెలంగాణ స్టేట్ వేరు కలిసి ఉన్నప్పుడు అయితే మాట్లాడేవాళ్ళం, కానీ తెలంగాణ స్టేట్లో కూడా ఎక్కువ రోజులు చూడరు కదండి ఎవరిని. అహంకారం ఎక్కువ రోజులు ఉండదు, కుటుంబ పరిపాలన ఎక్కువ రోజులు ఉండదు. మనం ఎంత మంచి చేసినా కూడా దాచుకునే అక్కడ ఆయన చేసింది అంతే కదా. ఇదివరకు మొత్తం కుటుంబ పరిపాలన ఎవరిని అడిగినా కూడా అర్బన్లో అంతా ఏంటంటే ఫ్లైఓవర్లు ఏదో చేశారు, ట్రాఫిక్ అడిగి ఇబ్బంది లేకుండా వస్తాను వల్ల అర్బన్లో సీట్లు వచ్చినాయి టీఆర్ఎస్కి. రూరల్ మొత్తం ఎక్కడ చూసినా వాళ్ళు పెట్టిన పథకాలే తెలంగాణలో వాళ్ళకి తిప్పికొట్టే. దళిత బంధు కానీ రైతు బంధు కానీ 50 ఎకరాలు 100 ఎకరాలు ఉన్న కూడా రైతు బంధు ఇచ్చారు. మరి అవన్నీ వాళ్ళలో ఉన్న లోపాల వల్ల, కాంగ్రెస్లో ఉన్న ఐక్యత వల్ల అద్భుతంగా రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది. ఎప్పుడూ మనమేంటే ఎలాగంటే ఫెడరల్లాగా అతుక్కుని నేనే కూర్చుంటా, సీటు నాదే, మొత్తం రాష్ట్రం మొత్తం నాదే, నేనే దాచుకోవాలి, ఇంకెవడో బాగుపడకూడదు, పైకి రాకూడదు, దళితులకు అధికారం ఇవ్వకూడదు అని అంటే భూస్థాపితాలన్నీ. సార్ దళితులకు కానీ వైనాడు 175 మన అంబటి రాంబాబు గారు మాట్లాడతారు కదా, 175కి 175 వస్తాయి. ఇప్పుడు రమ్మనండి 175. నీకంత ఇన్సెక్యూరిటీ ఉన్నప్పుడు 92 మంది నువ్వు ఎందుకు మార్చుకుంటున్నావు? ప్రజల్లో ఎలా ఉందంటే, ఒక ఉప్పెన వచ్చే ముందు ప్రశాంతత ఎలా ఉంటుందో, ఒక సునామీ వచ్చినప్పుడు ప్రశాంతత ఎలా ఉందో, ఆ రకమైన ప్రశాంతత ప్రజల్లో ఉంది. వారు బ్రహ్మాండంగా వర్డిక్ట్ జనసేన తెలుగుదేశం జెండాల వల్ల ఈ రాష్ట్రంలో శాంతి, ఈ రాష్ట్రంలో అభివృద్ధి, ఈ రాష్ట్రంలో మహిళలకు కానీ, పేద ప్రజలకు కానీ, రైతులు కానీ అందరికీ అద్భుతాలు జరుగుతాయి ప్రభుత్వం వచ్చాక. సార్ ఇంకోటి సార్, తెలంగాణ మనం ఎటువంటి ఆవేశాలకు ఓటు కాకుండా మన ఆయుధం 5 ఏళ్ళకి ఒకసారి వచ్చే ఆయుధం ఓటు. ఆ ఓటు ద్వారా బలిజన ఐక్యత ఏంటనేది ఈసారి చూపిస్తారు. ఈసారి బలిజన ఐక్యత చాలా గట్టిగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. రాష్ట్రానికి కూడా దరిద్రం పోతుంది, మంచి అద్భుతమైన పరిపాలన వస్తుంది. మీరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? జంపింగ్ జపాంగలు అంటాం సినిమా డైలాగ్. ఎంతమంది ఎటు నుంచి ఎటు దూకుతారు అంటాకి నా దగ్గర మేము చేసిన సర్వేలో 136 సీట్లు మిశ్రమ ప్రభుత్వానికి ఉంది. దూకి వెళ్ళిపోయే వాళ్ళు 79 మంది ఉన్నారు బయటికి. అయ్యా మీకు దండం పెడతాం, ఇప్పుడు జరుగుతున్న చర్చలు మేము ఒక పార్టీలో ఉంటే మాకు కష్టం, కానీ మీ ఇద్దరి మద్దతు ఉంది, మేము గెలుస్తాం, మమ్మల్ని క్షమించండి, మేము ఖర్చు పెట్టుకుంటాం, పేద ప్రజలను చూస్తున్నాం అని చెప్పి చాలామంది ఉన్నారు రెడీగా. బట్ ఏమంటే అధినాయకత్వం చూస్తారు, నిర్ణయిస్తారు. రానున్నది ప్రజారాజ్యం. థ్యాంక్ యూ.